శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో శుభమార్పులు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు ఉంటాయి. గురు శని గ్రహాలు ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి అనుకూలంగా సంచరించడం వల్ల అన్ని రంగాల వారికి మంచి ఆదాయం ఉంటుంది. అన్ని వ్యవహారాల్లో విజయం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ పెండింగ్ పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంతానం విషయంలో శుభ మార్పులు జరుగుతాయి. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది. ఈ సంవత్సరం మేషరాశి వారు స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యయంలో రాహుగ్రహ సంచారం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అధిక ఖర్చు ఉంటుంది. ధనం ఎంతొచ్చినా చేతిలో మిగలదు. అధిక ఖర్చుల వల్ల కొన్నిసార్లు వీరు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రుబాధ, నరఘోష బాధలు అధికంగా ఉంటాయి. గతంలో కంటే వీరికి ఈ సంవత్సరం ఆరోగ్యం కొంత బాగుంటుంది. కాళ్ల సమస్యలు, ఉదర సమస్యలు వీరికి ఈ సంవత్సరం వేధిస్తాయి. శనిగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్తో కూడిన స్థానచలనాలు కూడా ఉంటాయి. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు మధ్యమంగా సాగిపోతుంది. వ్యవసాయదారులకు రుణబాధలుంటాయి. పంట దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహం అనుకూలంగా సంచరించటం వల్ల విద్యలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. శని ప్రభావం వల్ల నిరుద్యోగులకు స్థిరమైన ఉపాధి లేదా ఉద్యోగం ఈ సంవత్సరం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. మేషరాశికి చెందిన అన్ని వర్గాలకు చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. లాభస్థానంలో శనిగ్రహం సంచరించడం వల్ల ఆయిల్ మిల్సు, రైస్ మిల్సు, చిన్న వ్యాపారస్తులు, కిరాణా, హోటల్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. గతంలో ఉన్న బాధలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం ఫైనాన్స్ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు మధ్యమ లాభాలు ఉంటాయి. గురు శని గ్రహాల ప్రభావం వల్ల క్రీడాకారులకు, కళాకారులకు, సినీ టీవీ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల దగ్గర బంధువుల మృతి ఉంటుంది. దగ్గర బంధువుల మృతి వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం మనోవిచారం ఉంటుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనవసర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో అపశృతులు, వస్తు నష్టం ఉండవచ్చు. అకాల భోజనం వల్ల ఉదర సమస్యలు, శిరో సమస్యలు ఏర్పడతాయి. తలచిన పనులు కొద్ది ఆలస్యంతో పూర్తవుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. శని అనుగ్రహం వల్ల వీరికి రాజకీయ రంగంలో మధ్యమ స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి రాహుస్థితి అంత అనుకూలంగా లేకపోవటం వల్ల మానసిక ఆందోళన, తరచు వార్తల్లో ఉండటం, దగ్గర వారితో సమస్యలు, గొడవలు, గౌరవభంగం, అప్రతిష్ట, అధిక ఖర్చు, లీగల్ నోటీసులు, పోలీస్ స్టేషన్ సందర్శన వంటివి ఉండవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువ శాతం అనుకూలంగా సాగిపోతుంది. సమస్యల నివారణకు నెలకొక శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన జరిపించి ప్రతిరోజు దుర్గా సహస్రనామ స్తోత్రం లేదా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మేషరాశి వారు పఠిస్తూ ఉన్నట్లయితే సమస్యలు దగ్గరికి రావు. ప్రతి గృహంలో దేవతార్చన ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంట్లో ప్రతిరోజు కులదైవానికి కానీ, ఇష్టదైవానికి కానీ పూజ చేస్తూ ఉండాలి. సంధ్యావందనం అర్హత ఉండేవారు సంధ్యావందనాన్ని ఖచ్చితంగా ఆచరించాలి.
ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే దైవానుగ్రహం వల్ల సమస్యలు దూరం అవుతాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.